ప్రభు వారికి ఉన్నటువంటి కోరిక ఏమిటి అనే విషయాలు మనం కొంత ఆలోచన చేద్దాం. అమ్మా, ప్రభు వారికి ఉన్న కోరిక ఏది? లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 12:49. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. ఏమంట? నేను అంటే ఎవరు? యేసుప్రభువారు. నేనంటే నేను అంటున్నారు. నేను అంటే యేసుప్రభు అని మాట్లాడుతున్నారు. ఏమని? నేను భూమి మీద ఏం వేయాలనుకున్నాడు ఆయన? ఏంటి ప్రభు ప్రయోజనకరమైన మాట్లాడతాడని అంటాడు. యేసుప్రభు అగ్ని వేయించిందని అని చెప్పేసి అంటాడు అంటున్నారా? ప్రభు ఏది మాట్లాడినా నిగూఢమైన భావాలతో మాట్లాడతారు. పోయినసారి చెప్పాను మీకు, అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింప చేస్తుంది. అక్షరం చూస్తే మాత్రం మనకు అర్థం కాదు. ప్రభు ఏంటి? భూమి మీద అగ్ని వేయి వచ్చినాడంట. అగ్ని వేయిస్తే ఏమైనా కొట్టాలి కాదు, మన ఇంట్లో కొట్టాలంటే కాలిపోతుంది కదా. అగ్ని అంటే ఏంటి? భూమి మీద వేయడం ఏంటి? ఇవి మనకు అర్థం కాదు. భావం. అందుకే చెప్పాను, ఈ బైబిల్లో ఏం నేర్చుకోవాలా? భావం. అక్షరం కాదు. అక్షరం చూసి ఇచ్చిన అపార్థాలు అయితే అన్నీ. అక్షరాలు చూస్తే అపార్థమైనట్టుంటాయి. మన పోయిన వారు చెప్పిన, మీ పిల్లల్ని పంటకేసి కొట్టండి అంటే అర్థం ఏంటి? చూసినావా సార్, బైబిల్లో దేవుడు చెప్పినాడు పంటకేసుకోవడం అని. అన్ని కాదు మనం ఎత్తి నేలకేసి కొట్టి అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది. భావం మనకు బ్రతికిస్తుంది. భావం, అందులో ఉన్న భావం మనకు బ్రతికిస్తుంది కదమ్మా. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఇదే సేమ్ యాజిటీస్గా మనతో చెప్తున్నమాట. ఏంటంటే ప్రభు వారు భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అంటున్నాడండి. ఇది ప్రభు వారి కోరికట. ఇది ప్రభు వారి యొక్క కోరికంట. ఏంటా కోరిక? ఆయన అగ్ని వేయడానికి వచ్చినాడంట. ఆ అగ్ని ఏం కావాలంట? రగులుకోవాలంట. ఎప్పుడైనా మీరు పొలాలలో కొన్ని ఏమంటారు, అవి ఏమంటారమ్మా, లాస్ట్లో అంతా అయిపోయినాక పొలాలు చేతికి వచ్చిన తర్వాత కాల్ చేస్తారు కదమ్మా. కాదు, కలుపు తీయడం అంటారా? మొత్తం జోడించేసి ఒక జోడి పెట్టి నిప్పంటించి కదమ్మా అంటించేస్తారు. అప్పుడు ఏమైతే మండుతుంది, అది ఏం రగులుతుంది, ఇది రగులుకోవాలని చెప్పేసి మళ్ళీ దానికి కావాల్సినటువంటి అన్ని తీసుకొచ్చి పెడతాం కదా. ఎందుకని దాన్ని అంటించాలి? ఎందుకు అంటించాలి? అది అంటిస్తే తప్ప ఆ చెత్త బూడిద అవ్వాలి. అంటిస్తే కానీ మన భూమి వల్ల ఫ్రెష్గా ఉండదు కదా, మనకు తెలుసు. అయితే ఇక్కడ ప్రభువారు చెప్తున్నటువంటి మాట, ఆయన కోరిక ఏంటంట అంటే, ప్రభువారు అగ్నివేయి వచ్చాడంట. అది భూమి మీద అగ్నివేయి వచ్చాడంట. అది రగులుకొని మండాలని ప్రభువారికి ఉన్న కోరిక అంటారు. ఇప్పుడు దీంట్లో ఉన్న భావం ఏంటంటే, ప్రభువారు అగ్నివేయి వచ్చినాను అన్నాడు కదా. ఎక్కడ వేయాలనుకున్నాడు? భూమి అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి, 36వ వచనంలో జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురువులను కూర్చిన గుమాన భాగము
తెలియజెప్పమని అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. ఓకే, ఇక్కడ పొలము లోకము అన్నాడు కదా, ఓకేనా. తర్వాత ఇదే మత్తయి సువార్త, ఇదే 13వ అధ్యాయము 18-19 చూడండి. విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అంటే ఇప్పుడు భూమి లేకపోతే పొలము అంటే ఏంటి? మన హృదయం. అగ్ని అంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29 ఉంటుంది. అగ్ని నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు. అంటే దేవుని మాట అగ్ని వంటిది కదా. ఇప్పుడు ప్రభువారు అగ్ని వేయవచ్చును అంటే ఏం వేయవచ్చాడు? ఆయన మాటలు. ఎక్కడ వేయాలనుకున్నాడు? భూమి అంటే భూమి అంటే పొలం అనుకోండి, పొలం అంటే భూమి అనుకోండి, ఆ రెండు కూడా కలిపి హృదయంలో ఎక్కడ వేయాలనుకున్నాడు ఆయన? తన మాటలు హృదయంలో వేయాలని వచ్చాడంట. అవి వేసిన తర్వాత ఏం కావాలంటే అవి రగులుకొని మండాలి. రగులుకొని ఏం కావాలి? అవి మండాలి. అంటే రగులుకొని మండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ వదిలిగట్ట తీసుకొని ఊపాలా? ఉప్పు అంటారు కదా రగులుకోవాలంటే కదమ్మా. రగులుకొని మండాలంటే అదే చేయాలి. ఇప్పుడు మేము చేస్తున్నది అదే. ఏం చేస్తున్నాం? ఊదుతున్నాం అంటే దేవుని మాటలు మీ హృదయంలో ప్రభు విత్తుతున్నటువంటి ఆ మాటలను ఊదుతున్నాం. అది ఎందుకని? మండాలని, రగులుకోవాలని. అంటే చదువు అసలు మేము మాట్లాడుతున్నటువంటిది ఊదడమే. మనం మీకు చెప్పాను, బూరల పండుగ అనేటువంటిది. బూర అంటే ఊదడం, బూర అంటే ఊదడం. బూర అంటే శబ్దం ఇచ్చేది. అది ఆ శబ్దము అర్థాన్ని తెలుపుతుంది, ఒక అర్థాన్ని తెలుపుతుంది. ఊదడము అంటే వినిపించడము. ఊదడం అంటే వినిపించడము. ఆ బూర ఊదడము అంటే దేవుని వాక్యము ఊదడం. అది మీకు ఏం చేస్తున్నా ఇప్పుడు రగులుకొని రగిలిస్తున్నాం అన్నమాట. అవి ఏం కావాలా? ఇప్పుడు మండాలి. అంటే ఇప్పుడు ఎవరు మండాలి? వింటున్నవారు మండాలి. దేంతో మండాలి? దేవుని వాక్యముతో మండాలి. ఇది ఎవరి కోరిక? ప్రభువారి యొక్క కోరిక. చూడండి, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. కావున సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారి మాటలు పలికినందున నా వాక్యములు ఏమిటంట? దేవుని వాక్యం ఏం చేయాలంట? కాలుస్తుందా? కాలుస్తుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన హృదయం ఏమవుతో తెలిసిన కాలుతుంటది, మండుతుంటది. నా వాక్యములు వారిని కాల్చున్నట్లును నీ నోట వాటిని అగ్నిగా. ఇప్పుడు మా నోట
దేవుని మాట ఎలా వెలువడుతుంది? అది అగ్నిలా. నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును అంటే ఇప్పుడు వింటున్న వారందరూ ఎవరు? అందుకే ఇది కట్టె అంటాం. దీని ఏమంటాం? కట్టె. ప్రభువారు ఏం చెప్పిన దాంట్లో చాలా నిగూఢమైన పరమార్థం దాగి ఉంటుంది అనేది వాస్తవం. ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? అగ్ని వేయడానికట. అగ్ని అంటే మనం వేసుకునే అగ్ని కాదు ఏమా, కట్టెలు అంటే మనం వేసుకునే కట్టెలు కాదు, రగులుకోవడం అంటే వదిలిగట్ట తీసుకుని ఊపడం కాదు. దాంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే ఇదే. భూమి అంటే ఈ భూమి కాదు, అగ్ని అంటే దేవుని మాట, భూమి అంటే మన హృదయము, ఊదడం అంటే దేవుని మాట బోధకుడు వినిపించడము. అవి కట్టలైన విశ్వాసుల హృదయాల్లోనికి వెళ్ళి ఏం చేయాలి? అవి మండించాలి. అవి మండించాలి అంటున్నాడు ఇక్కడ. నీ జనులను కట్టెలుగాను నేను చేసేదను ఇదే యెహోవా వాక్కు అన్నాడు. దేవుని మాటల చేత మనము మండాలి. దేవుని మాటల చేత మనం ఏం కావాలి? మండాలి. పిల్లలు కారం ఎక్కువైంది అనుకో ఏమంటే ఎట్లుంటారు? అంటుంటారు కదా. ఈ మంట కాదు. మన హృదయంలో మంట పుట్టాలి. మన హృదయం ఏం పుట్టాలి? మంట. ఎవరికైనా పైపులో పుట్టిందా మంట? దేవుని మాట వింటుంటే మంట ఎవరికైనా పుట్టిందా? కీర్తనల గ్రంథం చూడండి, 39వ కీర్తన 3వ వచనం. నా గుండె 39వ కీర్తన 3వ వచనంలో నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా. ఇది ఎక్కడండి కదా? అంటే నా గుండె నాలో మండుచుండెను. దేంతో మండుచుంది? దేవుని మాటతో అంట. ఆయన ధ్యానిస్తున్నాడంట. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే తన గుండెల్లో మంట పుడుతుంది. అంటున్నాడు అక్కడ. ఎవరు ఈ మాట అంటున్నది? దావీదు మహారాజు అంటున్నాడు. ఏమని? నా గుండె నాలో మండుచుండెను. మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను నేను. మీకు గిడ్డలు వారు ఎవరైనా మిమ్మల్ని వచ్చి తెచ్చినా అనుకో, అది నన్ను ఎన్నో మాట నా గుండెల్లో రగులుకుంటుంది అంటారా? గుండెల్లో ఎట్లా ఏం చేస్తుందంటే అది రగులుకుంటుంది. అది చల్ల రాలంటే నేను కూడా అంటే మా గుండెల్లో వచ్చి మంట వేసిపోయింది మరి మంట. ఏంట మాట వేసిపోయింది. అయితే గుండెలో మంట రగులుకుంటుందట కదా. మనం మనుషుల మాటలతో రగలకపోవడం కాదు, దేవుడి మాటలతో రగలబడాలంట మనం. ఎప్పుడు మన గుండెలో మంట పడుతుంది? ధ్యానిస్తున్నప్పుడు. దేవుడి మాటలు ధ్యానిస్తున్నప్పుడు. ఆ మాటలు ధ్యానిస్తుంటే దావీదు గారి గుండెల్లో నిండా మంట పుడుతుందట. మంట పుట్టి తన గుండెలను ఏదైతే కల్మషం ఉందో, ఏదైతే చెత్త చెదారం ఉందో దానంతా ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. అంటే దోషంలో కాలుస్తుంది. మంటకుండే గుణం ఏంటి తెలుసా? ఆ దోషాన్ని కాల్చేసేది అని అర్థం. మంటకుండే గుణం అది. మీరు బంగారాన్ని కొలుములు వేస్తే దానికున్న మస్టంతా ఏమవుతుంది? పోతుంది, పగిలిపోతుంది అది కదా. మనమంతా బంగారం కంటే విలువైన వారిని కనుకనే దేవుడు తన మంట చేత మనం ఏం చేయాలనుకుంటున్నాడు? కాల్చాలనుకుంటున్నాడు. ఎందుకని? మస్టు తొలగించాలి. మనలో ఉన్న మస్టు తొలగించాలి. ఆ మస్టు తొలగాలంటే మంట పుట్టాలి, మంట పెట్టాలి. ఆ మంట దేవుని యొక్క మాట. ఆ మాట మనం వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఆ మాట చేత మన హృదయాల్లో ఉన్న మస్టంతా తొలగిపోతుంటాయి. అప్పుడు మనలో ఏమొస్తుంది? ఒక ప్యూరిటీ, ఒక స్వచ్ఛత మనలోనికి వస్తుంది. మనం గుండెల్లో మంట పుట్టేంతగా అడవింటామని
గుండెలో మాట కొట్టేంతగా ధ్యానిస్తామా బైబిల్ని? ఒక చోట వింటుంటే ఒక చోట పక్కన పెడతాం కదమ్మా. ఒక పక్క పాస్టర్ గారు వదులుతుంటారు పూ అని, చోటలు కదా శంఖ వదినట్టుకి నేను ఇక్కడ చెవులు పెట్టింటారు, ఎక్కడో మనిషి పెట్టింటారు, ఇంకెక్కడ రగులుకుంటుంది. ఇక్కడ చెవులు పెట్టింటారు, ఎక్కడో మనసు పెట్టింటారు. ఇంకా గుండెలు ఎప్పుడు మంట కొట్టాలా, ఎప్పుడు రగులుకోవాలా? దేవుడి కోరిక అయితే ఏంటంటే గుండెల్లో మంట పుట్టాలి, అది రగులుకోవాలి, మస్ట్ అంతా తొలగిపోవాలి, నా బిడ్డలంతా ప్యూరిటీ కావాలి. అది దేవుడికున్న ప్రభుకున్న కోరిక. అప్పుడు మనం ఏం చేయాలి? ఊదుతున్నప్పుడు బాగా ఊదపడాలి. పచ్చికట్టలాగా ఉన్న అందరూ ఎట్టున్నారు? పచ్చికట్టలు రదులుకుంటాయమ్మా. పొగా ఊదుతున్న వారి కళ్ళకు పొగా, ఊదుతున్న వారికి ఎట్లుంటుంది కళ్ళకు పొగా. ఊది కొద్దీ పొగ మీదకి వస్తుంటుంది, ఊదే కొద్దీ పొగ కళ్ళకు వస్తుంటుంది. పచ్చికట్టెలు మంటనే మండవు. పచ్చికట్టెలు మంటనే మంట అంటే అర్థం ఏంటి? దేవుడు వాక్యం చేత వాళ్ళ జీవితాలు మారడం లేదు, మార్చుకోవడం లేదు. ఎట్టున్నారు? పచ్చికట్టెలు ఉన్నారు అన్నమాట. ఎంత చెప్పినా మండటం లేదు. పచ్చికట్టెలు మండుతాయేమో, తొందరగా మండవు కదా. అప్పుడు ఏం చేయాలి? తీసుకెళ్ళి మళ్ళా ఎండబెట్టాలి, నీళ్ళు పెట్టాలి, మళ్ళా శేఖ కన్నా పెట్టాలి కదమ్మా. ఇప్పుడు మళ్ళీ దేవుని వాక్యము, దేవుని కోరిక ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం చేత మండాలని, వారు రగులుకోవాలని, వారిలో మంట పుట్టాలని, మస్టంతా తొలగిపోవాలని, వారు శుద్ధులుగా ఉండి అట్టి వారు దేవుని దగ్గరికి రావాలనేది ప్రభువుకున్న కోరిక. ఆ మంటను, అగ్నిని వేయడానికి లోకానికి వచ్చాడు. అగ్ని వేయడానికి లోకానికైనా వచ్చాడు. యోగు గ్రంథము 32వ అధ్యాయం 18, 19. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరవబడని ద్రాక్షారసపు తిత్తు వలె ఉన్నది, క్రొత్త తిత్తు వలె అది పగిలిపోటకు సిద్ధముగా ఉన్నది. ఏమంటే ఎట్లుందంటే మన మనసు నుండి ఏముండాలట? దేవుని మాటలు ఉండాలంట. మన మనసు నిండా దేవుని మాటలు ఉండాలంట. మన మనసు నిండా దేవుని మాటలు ఉంటే నోరు తెరిస్తే ఏమొస్తాయి? దేవుని మాటలే వస్తాయి కదా. నోరు తెరిస్తే దేవుని మాటలే వస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. ఇప్పుడు మన హృదయం నిండా దేవుని మాటలు నింపుకుంటే మన నోరు దేవుని మాటలే మాట్లాడతాయి, పలుకుతాయి కదా. ఇప్పుడు ఏం కావాలంట? మనం ఏం కావాలంటే దేవుని మాటల చేత మనం మండాలంట, మస్ట్ తొలగించుకొని ఆ మాటల చేత నింపబడాలంట. ఆ మాటల చేత మనము నింపబడాలంట. నింపబడి మన హృదయంలో నుండి వెలువడుతున్న ఆ మాటల చేత ఎదుటి వారిని కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం మాటల చేత వారిని కూడా మండించాలి. వారిని కూడా ఏం చేయాలి? మనం మండించాలి కదమ్మా. వెలుగు ఇంకొక ప్రవృత్తిని వెలిగిస్తుంది. మనల్ని దేవుడు ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మన దీపాల మండాలంట. మనం మండాలంట. మండుతున్న మనం ఏం చేయాలి మరి? ఆ మరొక ప్రవృత్తిని వెలిగించాలి. లేదా ఆల్రెడీ ఆరిపోయిన ప్రవృత్తులు ఉన్నాయి కదా, వాటిని కూడా ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మనం వాటిని వెలిగించాలి. మన వరకు మాత్రమే మనం ఆ వెలుగును అట్లే ఉంచుకున్నాం అనుకోండి, అది మనం వెలుగుతూ చివరికి మనము ఆరిపోతాం. అది మనతోనే క్లోజ్ అవ్వాలా? కాకూడదు. అదేం కావాలా? ఇంకొక దాన్ని వెలిగిస్తూ ఉండాలి. అలా వెలుగుతూ ఉంటే ఆ స్ట్రీట్ అంతా ఎట్లుంటుంది?
వెలుగుమయమై ఉంటుంది. ఒక ప్రవృత్తి స్ట్రీట్కి అంతటికి వెలుగునిస్తుందా? వెలుగునివ్వదు. మరేం చేయాలి? ఆ దీపము ఆరిపోకముందే ఇంకొక దాన్ని వెలిగించాలి. అప్పుడు స్ట్రీట్ అంతా కూడా వెలుగుతూ ఉండాలి. ప్రభువు కోరిక అదే. ప్రభువుకున్న కోరిక అదే. రగులుకొని అంటే రగులుకోవడం అంటే ఇక్కడ అక్కడ 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 అది రగులుకోవడం అంటే. రగులుకొని మొత్తం మండిపోవాలని ప్రభువు ఎంతో కోరుచున్నాడట. నేను అందుకే చెప్పాను పంట పొలాల గురించి. రాజబెట్టాలి అని చెప్పి ఒక చోట పెడితే కుప్ప అదొక చోటనే వెలుగుతుంది, ఆరిపోతుంది. మిగిలిన కుప్పలు దానికి కూడా మనము మంట పెట్టాలి. అదేవిధంగా అప్పుడే ఆ బలమంతా నీటిగా మళ్ళా సస్యశ్యామలవుతుంది. మళ్ళా కొత్త విత్తనాలు ఇవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి. అదే చెప్తుంది ఇప్పుడు యోబు గ్రంథంలో ఉన్న 19వ వచనం. ఏమని? 32:19 ఏమన్నాడు? నా మనస్సు తెరవబడని ద్రాక్ష రసపు తిత్తువలేనున్నది, క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోటుకు సిద్ధముగా ఉన్నది. అంటే మనం ఏం కావాలా? క్రొత్త తిత్తుల వలె మనము సిద్ధంగా ఉండాలి. దాన్ని నోరు నిండిన దాన్ని బట్టి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఎట్లా అవ్వాలి? నేను ఆపుకోలేను కదా, నేను ఆపుకోలేను. నా గుండెలో ఉన్నటువంటి ఈ విషయాన్ని నేను ఆపుకోలేను. ఏం చేయాలా? తిత్తు ఏం కావాలా? పగిలిపోయి బయటికి రావాలి. మనం అలా మూసిపెడుతున్నాం. అలాగే మూసిపెడుతున్నాం. దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాలి? వాస్తవంగా స్తంభం మీద పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం? దీపస్తంభం మీద కాకుండా కొంచెం కింద పెడుతున్నాం అన్నమాట. ఇంక ఎవరు వెలిగేయకూడదని. అది మన జీవితంలో జరుగుతున్న పొరపాట్లు. మనం వెలుగుతూ ఉండి మనతోనే ఆరిపోకూడదు. మనం ఆరిపోకముందే మరొక ఆరిన దీపాలను వెలిగిస్తూ ఉంటాయి. నూతన దీపాలను వెలిగిస్తూ ఉంటాయి. అది ప్రభువారుకున్న కోరిక. మనం ఎంతవరకు మండుతున్నాం మరి? ఎంతవరకు మండిస్తున్నాం? చూడండి, చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను మీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుమా. వారు వినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని. చూసారా? మీరు భలే చెప్తున్నారు సార్, మీరు వెలిగించడానికి వెళ్ళిపోతే వారు వెలగట్లేదు. వారు వెలగాలి కదా అంటున్నారు కదమ్మా. వారు వెలగాలి కదంటే వారు వెలగకపోయినా కనీసము వారికి వేడి సెగ తాకుతేనన్నా ఆ పచ్చి కట్టలు ఏమైతాయి? వెలగడానికి ఆస్కారాలు ఉంటాయి. మీరు ఏం చేయాలా? పచ్చి కట్టలను ఏం చేయాలా? సెగ పెట్టాలి. వాటికి పచ్చి కట్టలకి ఏం చేయాలి? మీరు సెగ పెట్టాలి. సెగ పెడితే అప్పుడు వెలగడానికి ఆస్కారాలు, మండడానికి ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను మీతో చెప్పిన మాట ఇవన్నిటినీ చెవులారా వినండి, నీ మనసులో ఉంచుకోండి. మీరు వినండి, మనసులో ఉంచుకోండి.
అంతటితో ఊరుకోండవద్దు. బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి, చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు, అంటే నువ్వు విన్న మాటలు ఏం చేయాలా? ప్రకటింపుము. వారిని ఎక్కడ పెట్టారు సార్ అంటే మరి అన్ని మాటలు వింటున్నారు. ఆ చిన్నక్క మాట వింటారు, ఈ పెద్దక్క మాట వింటారు, ఆ అమ్మలక్కల మాట వింటారు. వదినా నీకు తెలుసా అంటే అయిపోయా, ఏం జరిగింది అంటారు. ఏం జరిగింది ఏంటి నీకు తెలియదా? ఇప్పుడు కూడా వెంటనే చెవులు కోసుకొని వింటుంటారు అన్నమాట కదా. చెవులు కోసుకొని వింటుంటారు. నిజంగా ఏమైనా ప్రయోజనకరంగా ఉంటాయా అంటే ఏముండవు. వాటి విషయంలో తెలివిని ఉపయోగిస్తాం కదా. అట్టి వాటి విషయంలో మాత్రం తెలివిని బాగా ఉపయోగిస్తాం. దేవుని మాటలు మాత్రం మనసు నిండా ఉండవు కాబట్టి, మన మనసు నిండా దేవుని మాటలు ఉంటే అప్పుడు వినిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. మనసు నిండా దేవుని మాటలు పెట్టుకోవాలని దేవుడు అంటున్నాడు. వాటిని విని మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలో ఉన్న నీ వారున్నారే వారి దగ్గరికి వెళ్ళి వినిపించు. వారి ఆడింటారు అంటారు కదా. వారి ఆడింటారు వారు వినినను, ఏమన్నాడు అక్కడ? వారు వినినను వినకపోయినను మీరు వెళ్ళి చెప్పండి. అంటే ఇప్పుడు మనం నోటి నిండా ఏం పెట్టుకోవాలి? బూతు మాటల, దేవుని మాటలు. ఏ మాటలు? దేవుని మాటలు. మన నోటి నుండి దేవుని మాట రావాలంటే మన హృదయం నిండా దేవుని మాటలు నింపుకోవాలి. మొదటిగా మనము మండాలంట. ఆ మంట కాస్త పక్క వారికి సెగను పాటించాలి. అప్పుడు వారు కూడా మండే అవకాశాలు. మనతోనే అరిపోకూడదమ్మా, వెలిగించాలి. స్ట్రీట్ అంతా వెలుగుతూ ఉండాలి, వెలుగుమయమై ఉండాలి. ఇది ప్రభు అనుకున్న కోరిక. దేవుని మాటల చేత మండించాలి. వారు విన్నను వినకపోయినను దేవుని మాటల చేత మండించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు కాకపోయినా ఇప్పుడు శగ తాపుతుంది, రేపొద్దున ఎప్పుడైనా తిరిగి మండే అవకాశాలు వారికి ఉంటాయి. వారు వినకపోవడం మనమైతే వారికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. దేవుడు చెప్తున్న మాట అది. ఏమో చివరి వచ్చినాక అపోస్తుల కార్యములు 4:20. అపోస్తుల కార్యములు 4:20. చూడండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చును అంటున్నాడండి. అంటే మనం అపోస్తలులైనటువంటి శిష్యులు ప్రభువు చెప్పిన మాటలు కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేము అంటున్నారండి. ముగ్గురు స్నేహితులు ఉన్నారట, మనకి తెలిసిన స్టోరీ. ఒరే మా సీక్రెట్లన్నీ మనం చెప్పుకుందామా అన్నారట. మాట్లాడుకున్నారు. సీక్రెట్లా చెప్పుకుందామన్నారు. ఒకడేమో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సీక్రెట్ అంతా ఒకటి చెప్పేశానండి. చిన్నప్పటి నుంచి అక్కడ దొంగతనం చేసిన మా నాయన జోబులు అయితే డబ్బులు తీసుకుంటుంటే నేను కదా, మా నాయన తాగి వదిలిపెట్టినటువంటి ఆ మందు షీట్లు తీసుకొచ్చి పోసుకొని తాగుతుంది, మా నాయన విడిచిపెట్టినటువంటి సిగరెట్ ముక్క తీసుకొని తాగుతుంది. ఇక్కడ రకరకాలు చెప్పాడు. నీ స్టోరీ అదే అనుకున్నాడు. ఇంకొకటి నువ్వేంటరా అంటే నేను అంగట్లో బియ్యం దొంగలించుకుంటుంటే వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే ఇట్లా చేయబోతుంటే అట్లా బియ్యం తీసుకుంటుంటే వస్తుంది. కొన్ని దొంగతనాలు చేస్తుంటే అక్కడ చేస్తుంటే అని చెప్పేసి నీ కథ కూడా ఇదే అని చెప్పేసాను. మరి నీ స్టోరీ ఏంటంటే నా స్టోరీ ఏం లేదు, మీరు చెప్పినటువంటి నాకు నా కడుపులో ఉన్నాయి, అది ఇతరులకు చెప్పకుండా ఉండలేదు నేను. ఇది నా స్టోరీ మీరు చెప్పిన సీక్రెట్లను ఇతరులకు చెప్పాల్సింది, అది నా స్టోరీ అనుకున్నాడంట. అది వాడుతున్న బలహీనత అంట. ఇప్పుడు మనం ఏం చేయాలా? 3వ మొదలు పెట్టాలి. కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేదు. దేవుడి మాటలు ఏదైతే వింటున్నారో, ఏదైతే ప్రభు మాటల ద్వారా ఆదరించబడుతున్నారో, ధైర్యపరచబడుతున్నారో, సమాధానం కలిగి ఉంటున్నారో, సంతోషాన్ని అనుభవిస్తున్నారో,
అవి మనం ఏం చేయాలా? ఇతరులకు చెప్పకుండా నేను ఉండలేను నాయనో అనేటట్లు. ఎప్పుడు అనగలం? ఎప్పుడు అనగలం మాటల? మన గుండె కింద దేవుని మాటలు ఆ దైవజనుడు అంటే ఆ దావీదు గారు గుండె నిండా మంట పట్టిందంట, గుండెలో మంట పట్టిందంట. ధరిస్తూ ఉండగా మంట పుట్టింది. దేవుని మాటల చేత మనం మండాలి. ఆ మండిన మనము ఇతరులను మండించాలి. అది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వాక్యం. విషయాన్ని గమనించి ఒకవేళ మనం అలా ఉండకపోతే మన వరకే అది వెలుగుతుంది, అందరితోనే ఆరిపోతుంది. అలాంటి దీపాలుగా ఉండబోతున్నాం. ఎలాంటి దీపాలుగా ఉండాలి? మనం ఆరిపోకముందే ఆరిపోయిన దీపాలు వెలిగించాలి. అసలు వెలగనే వాటికి కనీసం సెగనైనా పెట్టాలి. కొత్త కొవ్వెత్తిని తొందరగా వెలిగించాలంటే తొందరగా అది వెలగదు. ఎందుకంటే ముందులో ఉన్నటువంటి దాహం కొత్తది కనుక దాన్ని కరిగించి కొత్తది వెలిగించడానికి టైం పడుతుంది. పాతదైతే